రోజు మనం టీసీఎస్ కంపెనీకి సంబంధించిన చాలా డిస్టర్బింగ్ రివీల్ గురించి మాట్లాడుతున్నాం. చివరకు టాటా చైర్మన్ కూడా టీసీఎస్ నాసిక్ వివాదంపై స్పందించారు. గాయస్, మీకు ఈ స్టోరీ గురించి తెలియకపోతే నేను షార్ట్ గా చెప్తాను. బేసిక్ గా టీసీఎస్ నాసిక్ ఆఫీస్ నుంచి చాలా మంది ఉద్యోగులను తీవ్రమైన ఆరోపణలపై అరెస్ట్ చేశారు. ఆ ఆరోపణలలో లైంగిక వేధింపులు మరియు మత మార్పిడి వంటి విషయాలు ఉన్నాయి. ఒక విక్టిమ్ మాత్రమే కాదు, పలువురు బాధితులు బయటకు వచ్చారు. ఈ విషయం అధికారులకు తెలిసింది. ఒక మహిళ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన సీనియర్ పై ఫిర్యాదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. మొత్తం 9 మంది సిబ్బంది తమపై జరిగిన వేధింపు గురించి చెప్పడానికి పోలీస్ స్టేషన్ ను సంప్రదించారు. కాగా 9 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. అందులో లైంగికంగా అనుచితంగా తాకడం, అసభ్యకరంగా వ్యాఖ్యలు, స్టాకింగ్, మతపరమైన ఒత్తిడి వంటి ఆరోపణలు ఉన్నాయి. దీంతో మహారాష్ట్ర పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించారు. అందులో 6 మహిళా అధికారులను ఉద్యోగులుగా ఆఫీస్ లోకి పంపారు. వారు అక్కడ పనిచేస్తూ ఆ కార్యకలాపాలను గమనించారు. ఇప్పటి వరకు ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఒక మహిళ హెచ్ఆర్ మేనేజర్ కూడా ఉంది. ఆమె బాధితుల ఫిర్యాదులను పట్టించుకోలేదు. ఒక అభియుక్తుడు ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ హెడ్ అండ్ అతను కూడా బాధితులు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ నిందితులకే మద్దతు ఇచ్చేవాడు. ఇప్పుడు ఈ విషయం పై స్థాయికి చేరుకుంది. టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ స్పందిస్తూ ఈ ఘటన చాలా ఆందోళనకరమైనది అండ్ బాధాకరమైనది అని చెప్పారు. ఇలాంటి దుర్వినియోగం మరియు బలవంతపు చర్యలపై జీరో టాలరెన్స్ పాలసీ ఉందని అండ్ నిజాలను వెలికి తీయడానికి సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తామని తెలిపారు.